ఇక్కడ ప్రస్తుతంతో మాట్లాడడానికి బీజేవైఎం నాయకులు అరవింద్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మార్చి 24న దానికి సంబంధించి బ్రాహ్మణులు మేము స్వీకరిస్తాం దాన్ని ఖచ్చితంగా అని వాళ్ళు అంటారు. మందకృష్ణ మాదిగా 3-4 సార్లు ఇదే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాం. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఖచ్చితంగా ఏదైతే తీర్పు ఉందో మళ్ళీ వచ్చే తీర్పు వరకు మేము ఫైట్ చేస్తామంటారు వాళ్ళు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఎవరైతే ఎస్సీలు హిందూ మతంలో, సిక్కు మతంలో, బౌద్ధ మతంలో కొనసాగుతారో వాళ్ళకే ఎస్సీ హోదా అనేది దక్కుతుంది. దీన్ని కాదని కృష్ణనాటిలోకి, ఇస్లాంలోకి వెళ్తే వాళ్ళకి దక్కరని చెప్పి తీర్పునిచ్చారు. ఒక ఎస్సీ బిడ్డగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఏలియా అంటే మీరు కృష్ణనాటికి వ్యతిరేకం కాదు. కృష్ణనాటిలోకి వెళ్ళి అక్రమంగా ఎస్సీ హిందూ ఫలాలు దుబ్బి తింటారు, ఆ దొంగలకు వ్యతిరేకం. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియనిటీ, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం, ఐఎమ్ అగేన్స్ట్ దోస్ పీపుల్ who are eating my benefits in the name of SC Hindus. సో మొన్న నేను గాలి వినోద్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ఒకటే అంటున్నాడు, సో వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, మన రాజ్యాంగం ప్రకారం ఏ కులానికి ఏ మతానికైనా మనం పోవచ్చు, సో వీరెందుకు అడ్డగోలుగా తీర్పు ఇస్తున్నారు. ఖచ్చితంగా వినోద్ కుమార్ చరిత్ర చెప్తా. ఆయన ఉద్యోగం సమయంలో ఎస్సీ హిందూ పెట్టుకోండు, కొడుకులకి చదువుకి, కొడుకులకు ఉద్యోగాల కోసం బుద్ధిజం అని పెట్టుకోండు. వీళ్ళు ఈ రెండు ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఉద్యోగం అయిపోయింది, పైసలు వచ్చినాయి, మంచిగా కమాంచుకోండు, కొడుకులు సెట్ అయిపోరు. అసలైన దుకాణం తెరిచిండు, కృష్ణాటి దుకాణం. నువ్వు మొగోన్వే అయితే నీకు అంతనే చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ హిందూ పేరు చెప్పుకొని నువ్వైతే ఉద్యోగం చేసినావు, ఆ ఫలాలు అనేది రిటర్న్ ఇచ్చి ఎస్సీ కృష్ణాటి కోసం కొట్లాడుతున్నావో కొట్లాడుకో. అక్కడ ఎప్పుడైనా దానికోసం రిజర్వేషన్ ఇస్తే అప్పుడు తినరా నాయన. నువ్వు ఎస్సీ హిందూ అని చెప్పుకొని మా రిజర్వేషన్లలో దొబ్బి తిని తీరా తిన్నాక ఇంకొక కొత్త దుకాణం తెరిచి అల్లవి తింటా అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? నేను చెప్తున్నా, మాల మాదిగలు మీరు గ్రహించాలా. ఈ మందకృష్ణ కానీ, గాలి వినోద్ కుమార్ కానీ, చెన్నై కానీ వీళ్ళంతా ఎస్సీ హిందువులు కానీ చెప్పుకొని సెటిల్ అయిన వాళ్ళు. వీళ్ళు కానీ, వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఫుల్ అయ్యాషి జిందగీ నడుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియన్ మాఫియాకి అమ్ముడు పోయి అసలైన ఎస్సీ ఫలాలను మన ఎస్సీ హిందువులకు దక్కాల్సిన సమయంలో వాళ్ళకి దొంగలేగా దొబ్బి పెట్టాలనే ఆలోచన కుట్ర చేస్తున్నారు. మీరు తప్పకుండా వాళ్ళ మాయలో పడకండి. మనమందరం పోరాడదాం, మనమందరం ఒకటవుదాం, మన ఫలాలను మనం తిందాం. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర, బీజేపీ కూడా న్యాయ వ్యవస్థను కొనేసుకుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ప్రీతం కూడా మొన్న మాట్లాడడం జరిగింది, ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ని బట్టలిప్పి కొడతాం అంటున్నారు. ప్రీతం గాడు మొగోడైతే ఒక అమ్మ అయ్యబ్బ కొట్టినోడైతే కొట్టి చూపిమ్మని చూసుకుందాం ఆడెంత పెద్ద చూసుకున్నాను. అసలు ప్రీతం గారికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇచ్చారో మాకు అర్థమవుతుంది. ఆడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎవరైతే ఎస్సీలు ఉంటారో వాళ్ళకే ఎస్సీ హిందూ మతంలో కొనసాగుతారో వాళ్ళకే ఎస్సీ ఫలాలు ఉండేయని క్లియర్గా పొందుపరిచారు. అరే నువ్వు అంతగానో పీకుడు మాటలు మాట్లాడుతున్నావు కదా. మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు 1996లోనే వీళ్ళకి క్రిస్టియన్ల ఒత్తిడి వల్ల వాళ్ళకి ఒత్తిడికి లోనై రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి అందించాలని చూశాను. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో హనుమంతప్ప రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఆయన అపోజిషన్ అట్టెట్లు ఇస్తారా భయ్ అయ్యే జాగిరి వాళ్ళకి. ఈయనకి కృష్ణనాటిలో ఈక్వాలిటీ ఉంది, అలా మత స్వేచ్ఛ ఉంది, కులం లేదని చెప్పి అందులో పోయారు. అందులో పోయినాక కూడా ఎస్సీ హిందువులకు ఎస్సీలకి దక్కాల్సిన ఫలాలను దొబ్బి తింటామంటే మనం ఎట్లుకుంటాం? ఇది ఆపాలని చెప్పి ఆపిండి ఆయన. హిందూ దాంట్లో ఎవరిని సమానత్వం లేదు, అందుకే క్రిస్టియానిటీగా మారిపోతున్నారు కదా. ఎందుకు సమానత్వం లేదు? సమానత్వం ఉంది కాబట్టి నాకు రిజర్వేషన్ ఫలాలు ఇచ్చారు కదా. ఇప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా, రిప్రజెంటేషన్ చేస్తారు మా కమ్యూనిటీ నుండి అంటే ఎస్ బాగా చెప్తాం, మేము వెల్కమ్ చేస్తామని చెప్పి 75 years నుంచి రిజర్వేషన్ ఫలాలు కొనసాగుతున్నాయి. ఇంకడే కూడా మీకు సమానత్వం, మీరు ఒకటే బెంచ్లో అందరూ కూర్చోవాలనుకుంటారు కదా. సరే మరి అలా కూర్చోరు, అలా కూర్చున్నాక మా దగ్గర మా తిండి మీరే తింటా అంటే మేము ఎందుకుంటాం? నువ్వు అలా బిర్యానీ పెడతారని చెప్పి పోయినావు, నువ్వు బిర్యానీ తినరా భయ్, మాకు ఇక్కడ పప్పు మెతుకులు ఉన్నాయి జాలిది, నువ్వు ఆడ బిర్యానీ తింటా అంటున్నావుగా తిను, కానీ మా పప్పు మెతుకులు గుంజుకోక మా దగ్గరికి. మీరు అన్నట్టుగానే చాలా మంది క్రిస్టియానిటీగా కన్వర్ట్ అవుతారు. సో మీ సంబంధించి మీ అన్ననో తమ్మునో మీ బాబాయో మారితే కూడా మీరు ఇదే రకంగా మాట్లాడతారా? గట్టిగా కొట్లాడతాం. ఆల్రెడీ మా చుట్టంలో ఆల్రెడీ కొట్లాడితే దగ్గర ఉండి బీసీసీ చేసినాం. మేము ఇంకా కోము, మా సిద్ధాంతం, మా ప్రాణం ఇది, మా అస్తిత్వం ఇది. దీన్ని మేము వదులుకుంటే మా జిందగీలు ఖరాబ్ అయింది.
ఇప్పుడు మా తాత మా నాయన గట్టిగుండు కాబట్టి నాకు రిజర్వేషన్ ఫలాలు దొక్కుతున్నాయి. వాళ్ళు లేగా నేను బి గట్టిగా ఉంటా కాబట్టి రేపు నా కొడుకో నా మన్మడుకో రిజర్వేషన్ ఫలాలు దొరుకుతాయి. నేను కాంప్రమైజ్డ్ అయిపోతే భారతదేశంలో హిందువులు ఎస్సీ అనేది మొత్తం క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే భారతదేశం ముఖ చిత్రం అనేది చేంజ్ అయిపోతుంది. దాన్ని మేము ఎట్లా ఒప్పుకుంటాం? మా దేశాన్ని కాపాడుకుంటాం. బాగా చెప్తా గట్టిగా అంటే మన నిలబడతాం. రాజ్యాంగం ప్రకారమే 1415 లో ఉందంట కదా. రాజ్యాంగ ప్రకారం 1415 ఉంది కరెక్టే. అది ఇండియన్ టెరిటరీకి సంబంధించిన మతాలు. ఇప్పుడు క్రిస్టియానిటీ ఇండియన్ టెరిటరీలో ఎడగొట్టింది, ఇస్లాం ఎడగొట్టింది. అవి పుట్టినే ఆడప వాటికన్ సిటీ వాళ్ళు ఏమంటారు? మా క్రిస్టియానిటీలో ఈక్వాలిటీ ఉంది, ఇక్కడ ఎక్కడాంటి వివక్ష లేదంట. ఇస్లాంలో ఏమంటారు? అల్లా సబ్కా మాలికే హమారే కానీ కుచ్ బి జాత్ బాత్ భేద్భావ్ నయ్యా అని చెప్తారు. వాళ్ళే చెప్పినాక మీరు మధ్యలో జాయిన్ అయ్యారు, మీరు ఇంపోర్ట్ చేసుకురు దాన్ని ఇంపోర్ట్ చేసుకొని అలా జాయిన్ అయినారు రా భయ్. మీరు చెప్తే ఎందుకు వింటారు? మిమ్మల్ని కేర్ అయ్యారు. అంటే ఇదంతా బీజేపీలో చేపిస్తున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో. బీజేపీకి దీనికి సంబంధం ఏంటి? ఆర్ఎస్ఎస్ టార్గెటే ప్రధానంగా హిందూ దేశంగా మారాలి, వీళ్ళందరినీ బయటికి పంపించాలని చెప్పేసి టార్గెట్ ఇదంట కదా. ఎక్కడి నుంచి అన్న దేశాన్ని ఇప్పుడు మీరు అంటారు క్రిస్టియానిటీని ఇస్లాంలో కొనసాగుతుంది, అందరినీ కటకట్టుకొని బయటకు పంపించే వీళ్ళు ఉంటారా అండి? ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఈ అనేది ఎస్సీ కులాల ఐక్యవేదిక. ఏమైనా ఆర్ఎస్ఎస్ వాడు వచ్చిండా, బీజేపీ వాడు వచ్చిండా? చెప్పురు. కులాల పార్టీలకు అతీతంగా అందరినీ పిలిచినాం, పెద్దలు వచ్చారు, అందరు సూచన. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లా భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేసారు, మళ్ళీ అది పార్టీ చేపించిందంటారా? అవన్నీ తప్పుడు. వాళ్ళు ఒక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు పదే పదే ప్రెస్ మీట్లు పెడతారు, అంతే తప్ప వాళ్ళని తీసుకొని మా మీద అంటారు. ఢిల్లీ వరకు కూడా వెళ్తాం ఖచ్చితంగా, మళ్ళీ తీర్పు వచ్చే వరకు మేము గట్టిగా ఫైట్ చేస్తాం. నువ్వు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎడకన్నా పోరా భయ్. భారతదేశం రాజ్యాంగం ప్రకారమే సుప్రీంకోర్టు కానీ దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతాయి. తప్పకుండా మీరు ఎంత పోరాటాలు చేసినా మావే అంతిమ విజయం అని చెప్పి మీ ద్వారా చెప్తాం.